గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏమి అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృషభ రాశి లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు నేను చెప్పేవి. అయితే ఇక్కడ వృషభం వారికి అంటే మనం రాశి ఫలాలలో ఇది ఉగాది సంబంధించిన ఫలితాలు కాబట్టి ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకి వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చూపిస్తుంది. అసలు ఈ మాట వింటే అయ్యబాబు ఆదాయం 2 8 ఇంట్లో బాబు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇది జనరల్గా ఇచ్చేటువంటి సంఖ్యలు మాత్రమే. ప్రత్యేకంగా ఇది చెప్పడానికి నేను వీడియో చేస్తుంటాను, ఎందుకంటే అందరూ ఇది అనవసరంగా తెలుసుకొని అయ్యి బాబాయ్ నా డబ్బులు ఇంకా 8 రూపాయలు ఖర్చు అయిపోతా 2 రూపాయలు సంపాదిస్తాను అనుకుంటారని చెప్తున్నా. ఇక్కడ ఈ 2 రూపాయలని పెంచుకోవడం ఎలా, 8ని తగ్గించుకోవడం ఎలా విషయం చెప్తానండి మీకు. అంటే 2 రూపాయలు అంటే ఇన్సెన్స్ ఉదాహరణ చెప్తున్నాను. వృషభం వారికి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో పట్టుకోండి. ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు. మరొక బుధరాశుల్లో కేతువు ఉన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఈ బుధుణ్ణి, కేతువుని కనుక మీరు ఆరాధన చేయగలిగితే తెలియకుండానే మీకు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా ప్రయత్నం చేస్తుంటాం డబ్బులు రావడానికి. ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, అక్కడ జాబ్ చేయడం, ఇక్కడ జాబ్ చేయడం. ఒక్కోసారి జాబ్ చేస్తుంటే శాలరీస్ ఇవ్వడం, బిజినెస్ చేస్తుంటే డబ్బులు రావు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ వృషభం వారికి ప్రత్యేకంగా ఏంటంటే, మీరు నవగ్రహాల్లో బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాలు పఠనము లేదా శ్రవణం చేయండి. ఖచ్చితంగా ఫినాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బుధరాశుల్లో కేతు ఉన్నందుకు బిజినెస్ చేసేటువంటి విషయాల్లో కొంత చూసుకొని, ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు బుధరాశులు. పంచమం అంటే ఏంటి? ఆలోచన స్థానం. అంటే మీరు చేసేటువంటి అనాలోచితమైనటువంటి పనుల మూలంగా ఇబ్బంది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి వ్యయం తగ్గాలి కదండి. వ్యయస్థానాధిపతి, వ్యయస్థానంలో ఉండేటువంటి గురువు రాశిలోకి వచ్చేసాడు. ఈ రాశిలోకి రావడం వల్ల అదొక అంటే మే నుంచి ఇంకొక రకమైన ఫలితం వస్తుంది, చెప్తాను నేను దాని గురించి. అయితే ఈ ఎప్పుడైతే లాభాధిపతి రాశిలోకి వచ్చాడో వృషభం వారికి సర్వసాధారణంగా కొంతవరకు లాభాలను ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. కాకపోతే వాటి ప్రెజర్ కూడా ఉంటుంది. గురువు ఏదైనా రాశిలో ఉన్నప్పుడు దాని ప్రెజర్ కూడా ఉంటుంది. దాంతోపాటు కొంత క్లారిటీ అంటే ఏమిటి, మీకు వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్నెస్ ఇస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది వ్యయం తగ్గాలనుకుంటున్నాం. వ్యయాధిపతి ఎలాగో మనకి మారిపోతున్నాడు కాబట్టి, రాశిలోకి వస్తున్నాడు కాబట్టి, అంటే వ్యయంలో ఉండే గ్రహం రాశిలోకి వస్తుంది కాబట్టి పెద్దగా వ్యయం గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. మరీ ఎక్కువగా వ్యయాలు ఉన్నాయండి, నాకు నా జన్మజాతకంలో కూడా వ్యయ సంబంధించినటువంటి ఫలితాలు నడుస్తున్నాయి, అందుకే నాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయంటే ఒకటే చెప్తాను నేను మీకు. కందులు, శనగలు దానంగా ఇవ్వండి. లేదా ఓం
లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకోండి, వ్యయం ఖచ్చితంగా తగ్గి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యము అవమానము, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కాబట్టి దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3గా ఉంది. అంటే మనలో ఏ తప్పు ఉందా, ఎక్కడ మనం ఈ వేలెత్తి చూపిద్దామా అనుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక మిగతా అంశాలు, ఈ సంవత్సరం మే మాసం నుంచి ఒక సంవత్సరం పాటు వృషభం వారికి రాశిలో గురు సంచారం జరుగుతుంది. కాబట్టి కొంత క్లారిటీ ఆఫ్ మైండ్ కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఎవరితోనైనా పార్ట్నర్షిప్లో చేసేటువంటి అంశాల్లో కానీ చాలా పాజిటివ్గా ఉంది. ఫైనాన్స్ అయితే ఇందాక ఆల్రెడీ చెప్పాను, కొంచెం ఆలోచన చేస్తూ వ్యాపార సంబంధించిన వాటిలోకి ఎంటర్ అవ్వండి అనేటువంటిది. అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటే మీరు మే లోపలే చేసుకొని, మే దాటితే మళ్ళీ అగ్రిమెంట్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరం కొద్దిగా మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో కూడా మే లోపలే తీసుకోండి. మే తర్వాత తీసుకోకూడదు అంటే మే తర్వాత కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు, కాకపోతే అప్పుడు అంత పాజిటివ్గా చూపించట్లేదు ఇక్కడ. మరి మే తర్వాత ఏ విషయాల్లో బాగా పాజిటివ్ చూపిస్తుంది? సంతానం కోసం చేసే ప్రయత్నాలు. మీకు పంచమంలో కేతు ఉండడం కదా, ఆ కేతు మీద గురువు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం అంతకుముందు అనాలోచితంగా చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఇప్పుడు కాస్త తగ్గుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే శని భగవానుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అంటే ఉద్యోగంలో అధిక శ్రమ అనేటువంటి చూపిస్తుంది. వ్యాపారాల్లో ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారం, అంటే ఆన్లైన్ అంటే చాలామంది అనుకుంటారంటే వెళ్ళిపోయి నేను ఏదో ప్యాకార్డ్ వస్తానండి, లేకపోతే ఇంకోటి ఏదో క్యాజినో ఆడుకుంటాను అంటే అది కాదండి ఆన్లైన్ వ్యాపారాలు అంటే. ఆన్లైన్ వ్యాపారం అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి అమ్మడం, అంతేగాని షేర్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళిపోతారు చాలామంది అందులోకో, లేకపోతే బెట్టింగ్స్ అనో, ఇవి కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన, నిత్యము గణపతిని ఆరాధించండి. పంచమ స్థానంలో, ఉపాసనా స్థానంలో ఎప్పుడైతే గణపతి ఉన్నారో మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది మీకు. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అయినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు.
అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని, వాస్తు అంటే జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.